ఈరోజు నా డే 5:30కే స్టార్ట్ అయ్యింది. బికాజ్ ఎందుకంటే మా హస్బెండ్కి క్యారేజ్ కట్టానమాట. సో మార్నింగ్ ఈరోజు జనరల్ షిఫ్ట్ వల్ల సో మార్నింగ్ 5:30కే లేచాను. అదే పిల్లల కోసం అయితే నేను 6:30కి 6:15కి అలా లేగిస్తే నాకు సరిపోతుంది. వాళ్ళు 8కి వెళ్తారు. సో నాకు టైం బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఈరోజు ఏంటంటే ఇంకా ఎలాగో ఒకేసారి పని అయిపోతుంది కదని చెప్పేసి మార్నింగ్ 5:30కే లేచేసి నేను టమాటా అండ్ సమ్ వెజిటేబుల్స్ వేసేసి క్యారెట్ తర్వాత పొటాటో ఇవన్నీ వేసేసి వెజిటేబుల్ టమాటో రైస్ లాగా చేసేసాను అనమాట. సో మీకు చూపిస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు కూడా వేసాను. సో చూసేయండి నా డే ఈరోజు ఎలా స్టార్ట్ అయింది. సో అర్లీగా లేస్తే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది కదా. సో నాకు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిగా మిరియాలు అల్లం వేసేసి టీ పెట్టుకొని తాగేసిన తర్వాత కొద్దిగా ఆవిరి పెట్టనమాట. కొద్దిగా అందులో విక్స్ వేసేసుకొని హాట్ వాటర్లోని కొద్దిగా స్టీమ్ అలా తీసుకుంటే కొద్దిగా అంటే ఈ కోల్డ్కి కొద్దిగా రిలీఫ్ వస్తుంది. సో 4 days నుంచి ఇలాగే చేస్తున్నాను. చాలా పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి జెండు బామ్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ అందులోనే కొద్దిగా తులసి ఆకులు ఇలాంటివి వేసేసి స్టీమ్ చేయడం వల్ల చాలా బాగా రిలీఫ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు పుల్లట్లు అయితే వేసాను. సో నిన్నటిది పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట. పల్లీలు కొబ్బరికాయ చట్నీ చేశాను. సో వాళ్ళ వరకు సరిపోయింది. సో నేను పికిల్ ఏదైనా వేసుకుని తినేస్తాను. అండ్ దోశల్లోకి వచ్చేసి ఇదిగోండి హాట్ వాటర్ కూడా తెప్పల నిండా పెట్టేస్తే వాళ్ళ బాటిల్స్కి మేము తాగడానికి అన్నిటికీ సరిపోతాయి అన్నమాట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన సామాన్లు అయితే కడిగేసాను. ఇది వచ్చేసి నేను చేసిన రెసిపీ అన్నమాట. వాళ్ళ క్యారేజీలు అనమాట. ఇంకా పిల్లలకైతే పెరుగు కట్టేశాను. మా హస్బెండ్కి అయితే నార్మల్గానే కట్టేశాను. అందుకే కొద్దిగా టమాటాలు ఎక్కువ వేసేసి చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకి టమాటాలు కొద్దిగా చవకగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ టమాటాలు వేసేసి చేశాను అనమాట. పెద్ద ఓవర్ స్పైస్. ఇందులో నేను కారం కూడా యాడ్ చేయలేదు. ఏ మసాలా పౌడర్స్ యూజ్ చేయలేదు. ఓన్లీ ఇలాచీ అండ్ లవంగం మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఎటువంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయలేదు. పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఈ కలర్ వచ్చేసి ఓన్లీ మనకి టమాటోస్ వల్ల వచ్చేదన్నమాట. టమాటోస్ ఇప్పుడు కొద్దిగా రెడ్ కలర్లో వస్తున్నాయి కదా. సో ఇది మాట. ఇది మా పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ అందరికీ చాలా ఇష్టం. ఎప్పుడైనా జనరల్ షిఫ్ట్స్ అప్పుడు మ్యాక్సిమం ఇదే కడతాను మా హస్బెండ్కి. పిల్లలకంటే ఇది అప్పుడప్పుడు చేసేసి కర్డ్ కట్టేస్తే సగం మామూలుగా తినేసి సగం పెరుగులో వేసుకొని తింటారు. ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అయితే చేయాలి. సో టిఫిన్ చేసేటప్పుడు మీకు పుల్లట్లు ఎలా చేసానో రెసిపీ అనేది షేర్ చేస్తాను. చివరి దాకా చూడండి ఓకేనా. చాలా చాలా బాగుంటుంది రెసిపీ. నిజంగా నేనే షాక్ అయ్యాను. అంత టేస్టీగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో చూసేయండి చివరి దాకా ఓకేనా. థ్యాంక్ యూ. హలో ఇదిగోండి పుల్లట్లు అంటే నేను ఇప్పుడు వచ్చేసి చట్నీ లేదు కాబట్టి కొద్దిగా ఆనియన్స్ తర్వాత మిర్చి అండ్ జీరా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ రెసిపీ వచ్చేసి మనం నైట్ రైస్ నానబెట్టుకోవాలన్నమాట. అది ఓన్లీ పెరుగులో అన్నమాట. పెరుగు ఆరు మజ్జిగలా చేసేసి మనం నానబెట్టేసుకోవడమే. ఒక గ్లాసు 2 glasses రైస్ అనుకోండి. 1 glass అటుకులు అండ్ కొద్దిగా ఒక 2 spoons సగ్గుబియ్యం కొన్ని మెంతులు అవి కూడా ఒక 3 spoons మెంతులు వేసుకోండి. పెరుగులో మాత్రమే నానబెట్టాలి. వాటర్ వేయకండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఇంకా మార్నింగ్ వేసేసుకోవడమే. మార్నింగ్ ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ రుబ్బుకొని మీరు వాటిని మళ్ళీ రుబ్బిన తర్వాత ఒక 5 hours అయినా పులియబెట్టాలన్నమాట. పులిస్తేనే మనకి ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. సో చక్కగా దీనికి వచ్చేసి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ సూపర్ ఉంటుంది అనమాట. మా వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను. అసలు ఎలా వస్తుంది టేస్ట్ అని కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే ఉత్తి రైస్ కదా వేస్తాము, పప్పు అది వేయం కదా. సో స్మూత్గా రావేమో అని చెప్పేసి అని అనుకున్నా. బట్ చాలా స్మూత్ వచ్చినాయి. మెయిన్గా మనం అటుకులు వేసుకోవాలి. నాకు కూడా చాలా బాగా నచ్చామట. నెక్స్ట్ టైం డెఫినెట్గా మళ్ళీ చేస్తాను. సో చాలామంది వీటిని పుల్లట్లని లేకపోతే చల్లట్లని కూడా అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి ఎండాకాలంలో ఎక్కువగా చేసుకొని తింటారంట.
ఎందుకంటే మనం పెరుగులో నానబెడతాం కదా, సో అలా నానబెట్టడం వల్ల ఏంటంటే చలవ చేస్తుంది అని చెప్పేసి ఆ నమ్మకంతో ఎక్కువగా చేసుకుని తింటాను అనమాట. నిజంగా చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ రెసిపీ నాకు ఎలా తెలిసిందంటే, సో మా ఇంట్లో అద్దెకునే వాళ్ళు ఒకసారి చేసుకుని వాళ్ళ రెసిపీ చెప్పారనమాట. సో ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఈసారి ట్రై చేశాను, ఫస్ట్ టైం సక్సెస్ అయింది, చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అండ్ మీరు ఏ విధంగా చేస్తారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చట్నీ లేకపోయినా పర్లేదు, అసలు ఉత్తినోడితో సూపర్ ఉన్నాయి. అసలు ఇది బాగా బ్రౌన్గా ఫ్రై చేసేసి వేసుకుని తింటే మామూలుగా లేదు టేస్ట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది, లేకపోతే మీరు చేసే పద్ధతి ఏంటన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.